రాష్ట్రమంతా ఒక లెక్క, గోదావరి జిల్లాలో మరో లెక్క. ఇక్కడ జెండా ఎగరేస్తే చాలు ముఖ్యమంత్రి కుర్చీ మనదే అన్నట్టుగా ఉంటాయి రాజకీయ పార్టీల తీరు. గోదావరి జిల్లా వాసులు ఎవరికి పట్టం కడితే వారే ముఖ్యమంత్రి కాదంటే వారి పరిస్థితి అధోగతి. రాజకీయంగా ఇంత ప్రాధాన్యత ఉన్న జిల్లాలపై టీడీపీ, జనసేన పార్టీలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. గోదావరి జిల్లాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఫోకస్ చేశారు. అధికారాన్ని అందించేందుకు రోడ్ మ్యాప్ అందించే గోదావరి జిల్లాలే మా టార్గెట్ అంటున్నాయి రాజకీయ వర్గాలు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాలున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ గడిచిన ఎన్నికల్లో 10 స్థానాల్లో 30,000కు పైగా ఓట్లను సాధించింది. మిగిలిన స్థానాల్లో 10 నుండి 15,000 ఓట్లను సాధించింది. జనసేన పెద్ద ఎత్తున ఓట్లు చీల్చడంతో టీడీపీ అవకాశాలు క్షీణించిపోయాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ తన వ్యూహాలను మార్చుకున్నారు. టీడీపీతో మైత్రికి సిద్ధమయ్యారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు నేరుగా ఆయనను కలిసి పార్టీకి బేషరతుగా మద్దతును ప్రకటించడంతో పాటు ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతుగా నిలవడంతో దీని ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎన్డీఏ భాగస్వామిగా టీడీపీకి ప్రచారం చేస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు 15 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో 19 స్థానాలకు 16 స్థానాల్లో విజయకేతనం ఎగరవడం జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నేరుగా ఎన్నికల్లో తన పార్టీ తరపున గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వారాహి యాత్రను తూర్పు గోదావరి జిల్లాలోనే ప్రారంభించి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. నేరుగా గ్రామస్థాయి నాయకులతో సైతం సమావేశమై పార్టీ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత 3 రోజుల్లో కాకినాడలోని మకాం వేసి ఉభయ గోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాలలో బలబలాలను బేరీజు వేసుకున్నారు. పోటీ చేసి స్థానాలను ఖచ్చితంగా గెలిచి తీరాలన్న లక్ష్యంగా పవన్ ఉన్నారు. తనకు కలిసి వచ్చే అన్ని వర్గాలను కలుపుకొని టీడీపీ, జనసేన పార్టీలను విజయ తీరాలకు చేర్చాలని ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. జనవరి మాసంలో చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు మరొకసారి జిల్లాలో పర్యటించనున్నారు. ఇక జనవరి మొదటి వారంలో మరోమారు పవన్ కళ్యాణ్ కాకినాడ రానున్నారు. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుండి తీసుకున్న నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేయనున్నారు. పొత్తులో భాగంగా తమకు వచ్చే సీట్లపై కార్యకర్తలకు దశ నిర్దేశించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం గోదావరి జిల్లాలపై ఫోకస్ చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి, రామచంద్రపురం, పి. గన్నవరం నియోజకవర్గాల్లో పర్యటించిన భారీ బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటుగా నారా లోకేష్ నిర్వహించిన యువగలం కార్యక్రమంలో వివిధ సంఘాల నుండి వచ్చిన వినతులను అధ్యయనం చేసిన టీడీపీ దానిపై వారితో ప్రత్యేకంగా చర్చించి ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించనున్నారు. ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారం సాధించే దిశగా అడుగు వేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలు తమ ఫోకస్ను గోదావరి జిల్లాల మీదనే సారించాయి. అధినాయకత్వం ఒకరి తర్వాత మరొకరు గోదావరి జిల్లాలో పర్యటిస్తూ ప్రజల నాలుకపై నిత్య నామస్మరణగా మారుతున్నారు. నాయకుల పర్యటనలు, క్షేత్రస్థాయి సమావేశాలు టీడీపీ, జనసేన మైత్రికి కలిసి వస్తుండటంతో నాయకులు సైతం ప్రజల్లోకి వచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. గోదావరి జిల్లాను ఆదరిస్తే అధికారం లేదంటూ రాజకీయ పార్టీల భవిష్యత్తు అంధకారం అనే నానుడికి మరింత బలం చేకూరుస్తున్నాయి టీడీపీ, జనసేన పార్టీలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.